ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను డ్రామాలాడుతుంది. విచారణ నుంచి తప్పించుకోవడానికి కళ్ళు తిరిగినట్టుగా నటిస్తుంది. వాళ్ళు ఎన్ని నాటకాలాడినా చివరికి నిజం బయటపడక తప్పదు. ఈ రోజు ఖచ్చితంగా మనకి అనుకూలంగా తీర్పొస్తుంది. కానీ మనం నిరూపించాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి లక్ష్మి. ఆ సరయునే వెనకుండి ఇదంతా నడిపించిందంటే ఆశ్చర్యంగా ఉంది. తను మొదటి నుంచి మన మీద పగ పెట్టుకుని ఉంది పెదనాన్న. అన్ని విషయాల్లోనూ మనకు అడ్డొస్తుంది. లాయర్ నా సరియు పెట్టుంటే ఖచ్చితంగా పార్వతిని కూడా తనే అరేంజ్ చేసుంటుంది. తనే అరేంజ్ చేసింది, అది పక్కా. ఇందాకే నాకు ఒక ఆలోచన వచ్చింది. వివేక్, నువ్వు ఒక పని చేయాలి. సరే వదినా, ఇప్పుడే వెళ్తాను. కోర్టు స్టార్ట్ అయ్యేలోపు నువ్వు తిరిగి రావాలి వివేక్. నువ్వు తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్ ఈ కేసులో కీలకం అవుతుంది. త్వరగా వచ్చేస్తాను వదినా. మిత్రతో మాట్లాడావా లక్ష్మి? దేని గురించి అర్జున్ గారు? అదే మున్నార్లో నువ్వు భాస్కర్ ఇంట్లో ఉన్న విషయం గురించి. అవునమ్మా, ఆ విషయం నువ్వు మిత్రతో మాట్లాడాలి. ఇప్పుడే క్లియర్ చేసుకుంటే బెటర్. ఆల్రెడీ ఆయన అర్థం చేసుకున్నారు మావయ్య గారు. కోర్టులో చెప్పాను కదా. మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పక్క. ఆ విషయం గురించి మీ మధ్య అపార్థాలు ఉండకూడదు. వెళ్ళు లక్ష్మి. ఇప్పుడు మిత్ర నీ వైపు ఉండడం ఈ కేసుకి ఎంతో ముఖ్యం. మిత్ర దగ్గర ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయి. వెళ్ళు. నాకు చాలా భయంగా ఉంది. మీరేమో ఇంట్లో మాత్రం నటిస్తే చాలు అన్నారు, ఇప్పుడేమో కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. ఆ లాయర్ అర్జున్ నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి ముప్పు తిప్పలు పెడుతున్నారు. నేను జడ్జి గారికి నిజం చెప్పేస్తాను. అలా చేస్తే శిక్ష నీకే పడుతుంది. నా ఒక్కదానికి ఎందుకు పడుతుంది? మీ అందరి పేర్లు చెప్తాను. మా పేర్లు బయటకు వస్తే నువ్వు చచ్చిపోతావు. ఏంటి మేడం, అప్పుడేమో డబ్బుల కోసం నటించడానికి ఒప్పుకున్నాను, ఇప్పుడేమో చంపేస్తానంటున్నారు. ముందా ఏడు పాపు. మనం ఇంకా కేసు ఓడిపోలేదు. ఏంటి లాయర్ గారు, మనమే గెలుస్తాం కదా? 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఆ అర్జున్ ఎక్కడ లేని పాయింట్లన్నీ తీసుకొస్తున్నాడు. ఒకవేళ మన కేసు ఓడిపోతే ఏంటి పరిస్థితి? ఏముంది, డబ్బుల కోసం ఇదంతా చేశానని చెప్పి పార్వతి జైలుకి వెళ్తుంది. నేను ఢిల్లీకి వెళ్తాను. సరయు గారు తన ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ చూసుకుంటారు. అంటే మీరు తప్పించుకొని నన్ను ఇరికిస్తారా? నువ్వు ఎలాగూ డబ్బుల కోసమే కదా వచ్చు. ఆల్రెడీ నీ అకౌంట్లో డబ్బులు వేశాం, కావాలంటే ఇంకా వేస్తాం. కొన్నాళ్ళు జైల్లో రెస్ట్ తీసుకున్నాను అనుకో. ఏంటి మేడం, నన్ను జైలుకి పంపాలని ఫిక్స్ అయిపోయారా? అంతవరకు రాదు, కానీ వస్తే మాత్రం ఏదో ఒకటి చేసి మమ్మల్ని తప్పించేస్తే నీకు కావలసినంత డబ్బు వస్తుంది. ఏంటి, ఓకేనా? ఒప్పుకున్నాక చేయక తప్పుతుందా? మీరేం చేస్తారంటే ఆ మనిషితో చెప్పి వీలైనంత ఎక్కువ డబ్బు రాబట్టండి. అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. మేడం, వాళ్ళు వస్తున్నారు. ఏంటి లాయర్ గారు, అంతా ఓకే కదా? అంతా ఓకే, కానీ డబ్బులు అడుగుతున్నారు. అదేంటి, ఆల్రెడీ ఇచ్చాం కదా. అది అడ్వాన్స్ మాత్రమే. బ్యాలెన్స్ పేమెంట్ ఈరోజు సెటిల్ చేయండి. ఏంటి సరే ఇది బ్యాలెన్స్ అమౌంట్ అంటున్నారు? ఇంకా ఎంత మనీ ఇవ్వాలి? నేను నీకు ముందే చెప్పాను చాలా ఖర్చు అవుతుంది అని. ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నావుగా, ఎప్పుడేంటి మరి ఇలా అంటున్నావు? సరే, ముందు ఈ కేసు సంగతి తేల్చండి. డబ్బుల విషయం తర్వాత చూద్దాం. మేడం, మీరు ఒకటై నన్ను అన్యాయం చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది.
సరే, టైం అవుతుంది, నేను లోపలికి వెళ్తున్నాను. నేను ఫ్లైట్ ఎక్కేలోపు నా అమౌంట్ పడిపోవాలి. చూడండి మేడం, జరగకూడదు జరిగి నేను జైలుకి వెళ్లాల్సి వస్తే మాత్రం నా డబ్బులు కూడా నా అకౌంట్లో పడాలి. అర్థమైంది కదా మనీషా, త్వరగా డబ్బులు రెడీ చేసుకో. ఏంటి ఆంటీ ఇలా బిహేవ్ చేస్తున్నారు? డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా? అనవసరంగా గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకున్నావనిపిస్తుంది. ఈ కేసు గెలిస్తే చాలా ఆంటీ, ఎలాగోలా డబ్బులు అరేంజ్ చేయొచ్చు. పదండి. లాయర్ గారు కేసు గురించి అటు ఇటు తిరుగుతున్నారు. ఒకవేళ కేసు పోయిందంటే మీరు రెడీగా ఉండండి. ఎలాగైనా పాపని టార్గెట్ చేసి ఎత్తుకుపోవాలి. వెళ్ళండి. ఓకే మేడం. రే పదండి. మేడం, కేసు పోతే పాపను వదిలేచ్చు కదా, అనవసరంగా రిస్క్ ఎందుకు? రిస్క్ నాకు కాదు, మనీషాకి. ఈ రౌడీల పేమెంట్ కూడా తనదే. మనీషాని బాగానే పోతున్నారు మేడం. ఈ దెబ్బతో మనీషా బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఏమండి, ఐఎమ్ సారీ అండి. ఎందుకు? అదే, నేను భాస్కర్ అన్న ఇంట్లో ఉన్న విషయం మీ దగ్గర దాచినందుకు. ఈరోజు కోర్టులో ఆ ప్రస్తావన వస్తుందని నాకు నిన్ననే తెలుసు. రాత్రే మీతో చెప్దామనుకున్నాను, కానీ కోర్టులో న్యాయదేవత ముందు ఆ నిజం ఒప్పుకుంటే దానికి ఇంపార్టెన్స్ ఉంటుందని ఈరోజు చెప్పాను. ఎన్ని రోజులు ఆ నిజాన్ని ఎందుకు దాచానంటే, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైంది. కానీ ఈ విషయం నువ్వు ఎప్పుడో చెప్పుండాల్సిందే. అనవసరంగా ఇన్నాళ్ళు నీలోనే దాచుకుని బాధపడ్డావు. అంటే నా మీద మీకు కోపంగా లేదా? ఉంది. నువ్వు ఇంకో నిజాన్ని కూడా దాచు. మన షేర్స్ని ప్రవీణ్ మిట్టల్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ ఒక్క విషయమే నన్ను వేధిస్తుంది. అలా నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చిందో, దాని వెనక ఏం నిజం ఉందో చెప్పు లక్ష్మి. అదెలా చెప్పనండి? ఆ విషయం బయటకొస్తే అత్తయ్య గారు జైలుకు వెళ్తారు. అది ఎప్పటికీ చేయలేను. నువ్వేం చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుందని మామ్ డాడ్ పదే పదే చెప్పేవారు. ఆ విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు నువ్వు ఆ పని చేయడం వెనుక కారణం ఏంటో చెప్పు లక్ష్మి. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అప్పుడెప్పుడో అలా జరిగిపోయింది. ఆ రోజు నువ్వు అలా చేయడం వల్లే మనం దూరం అయ్యాం. ఒకే చోట ఉంటూ కూడా ఒకరికొకరు తెలుసుకోకుండా బతికాం. మన మధ్య ఆఘాతం ఇప్పటికే ఉంది లక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.